వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అమ్మని అమ్మ అద్దాలు పోయినాయి. బాయ్ ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ ఉంది సంక్రాంతి సందర్భంగా. అయితే ఆ సందర్భంగా మేము పోతున్నాం బైక్ మీద. అయితే మాతో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ సెలబ్రేషన్ సూపర్ జరుగుతాయి, కుస్తీ పోటీలు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, అన్ని ట్రై చేద్దాం. అలా అయితే హ్యాపీనే. దాంతోపాటు చేన్లలో కూడా తిరుగుదాం. ఇది మొత్తం మీరు చూడొచ్చు, ఎక్దమ్ జంగల్ ఏరియా ఉంటుంది. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లొకేషన్. ఇంకో 1/2 కిలోమీటర్ లోపల పోతే అటు పెద్ద గుట్ట ఉంటుంది, అక్కడనే జరుగుతుంది జాతర. అయితే ఇక్కడ ఇక బైక్ మన పెట్రోల్ కోసం పోయిండు. అయితే అప్పటిదాకా నేను ఇక నడుచుకుంటూ వెళ్ళాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా హాయ్ ఫ్రెండ్స్, అయితే నేను ఇంకా హిస్ మై క్లాస్మేట్ మనకంటే హాయ్ చెప్పరా. అయితే మేము ఇక్కడ చూడడానికి వచ్చేసినాం. నేను చెప్పినా మీకు గుట్ట పైన ఉంది. ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ చిన్న ఇది యంగ్స్టర్స్ది. హలో ఫ్రెండ్స్, అయితే వీఆర్ ఎట్ అవర్ ఊరి మీద జాతర ఉందని చెప్పిన. ఇక్కడ ఇంకా మొత్తం చూడొచ్చు, గుట్టలే ఉన్నాయి. గుట్టల మధ్య ఒక చిన్న ఊరు, పల్లెటూరు. ఆ పల్లెటూరులో జాతర జరుగుతుంది. జాతరలో కుస్తులు, భోజనాలు అన్నీ జరుగుతున్నాయి. ఇంకా మేము ముందు జరగబోయే అన్ని వీడియోస్ మీకు సెండ్ చేస్తా. ఆగ్రా. హాయ్ గైస్, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హలో టు న్యూ వ్లాగ్. ఇలా దోస్తులతోని మేము క్రికెట్ ఆడబోతున్నాం. ఈడు ఒక పండు గారు కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. ఇది కొడతాడు, తిడతాడు, కానీ చేసేస్తావు చేసేస్తాడట. కనిపిస్తాడు, పక్కా కనిపిస్తాడు. మన ఊరు కమాన్. ఇక్కడ నుండి అటు సైడ్ పోతున్నాం మేము. గ్రౌండ్ అక్కడ పోతున్నాం. పొద్దున తమ్మి హాయ్ అన్న. తమ్మ ఇటు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. మేమిద్దరం ఇంకా మా గ్యాంగ్ వస్తుంది వెనక బ్యాట్స్తోని. ఫస్ట్ పొద్దుగల లేసుడికే క్రికెట్. జై విరాట్ కోహ్లీ. ఫ్రెండ్స్, ఈడికెళ్ళి గిల్లిదండ ఆడతారు రప్పండి. ఈడికెళ్ళి స్ట్రేట్ పోయి లెఫ్ట్ తీసుకొని, రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే మన కాన్కర్ ఎఫ్ఏ బంటి అన్న ఊరు వస్తుంది. మన కాన్కర్ ఎఫ్ఏ బంటి అన్న అందరికీ తెలుసు. బంటి అన్న ఊరు వస్తుంది. అయితే మనం బంటి అన్న ఇంటికి పోతలేం, ఎందుకంటే బంటి అన్న లేరు. మనం బంటి అన్న ఇంటికి పోతలేం. మనం గ్రౌండ్కి పోదాం. ఐ విల్ షో మై గ్రౌండ్. అర్ధ గంట గెలుపుకున్న తర్వాత, ముచ్చట్లు పెట్టిన తర్వాత లాస్ట్ వస్తే ఇప్పుడు మేము మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఈ మావాడికి ఆగం ఎక్కువ. అయితే గేమ్ ఎట్లా ఆడతామో చూద్దాం. మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంటి నుండి ఫోన్ వచ్చింది, రమ్మంటుండ్రు. మనం ఇంటికి పోదాం. బాయ్. వీళ్ళు క్రికెట్ ఆడతారు, ఆడుకొని బాయ్. అయితే టుడే డే మొత్తం నాదని గడిపి ఎంజాయ్ చేసిండ్రు అట్లా అనిపిస్తుంది. రకరకాలుగా ఉంది మాస్టర్. నాది కూడా డే మొత్తం కంప్లీట్ అయింది. చేలో నుండి వచ్చిన తర్వాత ఇంకోసారి స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకొని వచ్చేసినాం టాప్ మీదకి. అయితే ఇటు సైడ్ మొత్తం ఎంజాయ్ చేసినాం. దుమ్ము ఎంజాయ్ చేసినాం. ఇంటి వాళ్ళు ఏమంటారో తెలియదు. అయితే సాయంత్రం వైపు చూద్దాం ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సాయంత్రం అయింది. మా వాడికి ఏదో పని ఉండే షాప్కి వచ్చినాం, జ్యువెలరీ షాప్కు. ఈయన మా బెస్ట్ ఫ్రెండ్. జీజు హాయ్ బోలో. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? హాయ్. ఈయన షాప్కి వెళ్ళి ఇప్పుడు పోతున్నాం ఇంటికి. బాయ్ ఫ్రెండ్స్. టైమ్ ఈస్ 3:30. అయితే వీఆర్ ఇన్ ఫీల్డ్. పసుపు కోసం పోతున్నాం. పసుపు కర్రీ చేస్తారట మా వాళ్ళు. అది ఎట్లా వేస్తారో నాకు కూడా తెలియదు, కానీ పసుపు కర్రీ టేస్ట్ ఉంటుంది. సో పసుపు కర్రీ కోసం పసుపు కోసం పోతున్నాం. దిస్ ఈజ్ జవార్, జొన్న అంటారు మన సైడ్. ఇట్లనా
అట్లనా అసలు మాకు రస్తా కనిపించకొచ్చింది ఇట్లా చేసి ఇక వెళ్ళాల్సిందే. అరే నారా నీమిడారు జాడిదే ఇక. మా తమ్ముడేమో ముందు ముందు పోతున్నాడు. పరిగెత్తు, వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్. నేనేమో వెనక పోతున్నాం. ఇలా ఇంటి వాళ్ళు పనులు అంటే పనులు చెప్పిండ్రు, ఎందుకంటే మండే రోజు మనం ఇంటి వాళ్ళు ఎలగొట్టేస్తుండ్రు. బయటికి బాధ ఉంది కానీ ఏం చేయలేం. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. హాస్టల్లో వచ్చి కలుద్దాం. అందరూ చాలా యాదస్తున్నది కాన్కర్ ఎఫ్ఏ టీంది. మనిషి అన్నది అయితే నాకు అసలు మనిషి అన్న ఇప్పుడు కూడా యాదస్తున్నాడు. మనిషి అన్న అని ఉంటే ఇక్కడ మజా వచ్చేది. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఏదో తేడాగా ఉందేంటి? ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పసుపు తీసుడు, దొంగతనం చేసుకుంటే మనం ఎక్స్పర్ట్. 1 అవర్ కష్టపడిన తర్వాత ఇంత పసుపు దొరికింది. చుక్కలు కనిపించిన చేతులు మొత్తం నెక్స్ట్ లెవెల్. సరే అయితే ఇప్పుడు ఇంటికి పోదాం. సో మీకు చూపిస్తా పోయేటప్పుడు మనం ఏమేమి తీసుకుంటున్నాం. బాయ్. అయితే తెలంగాణ మహారాష్ట్ర బార్డర్స్ అన్నీ దాటేసి మహారాష్ట్రలో పోయి రిటర్న్ తెలంగాణ వచ్చేసినాం. ఆడ యూ కెన్ సీ మై బైక్, దట్ ఈస్ మై ఫేవరెట్ బైక్. ఆ బైక్ మీద నేను మా తమ్ముడు ఇద్దరం వచ్చేసినాం పసుపు ఇసుపు తీసుకొని. అయితే లాస్ట్ ఇంటికి పోయే ముందు ఒకసారి మా తమ్ముడి లాస్ట్ ఇచ్చాయేమంటే అన్న నన్ను ఒకసారి శనగ బుడ్డ తినిపి అన్నాడు. అయితే ఇది వచ్చేని వెనుక యూ కెన్ సీ, ఇది మా పప్ప వాళ్ళ ఫ్రెండ్ చేని. అయితే ఇక్కడికి శనగలు తీసుకొని ఇవాళ మొత్తం కంప్లీట్ అయిపోయింది వ్లాగ్. ఇవాళ డే మొత్తం ఎంజాయ్ చేసినాం. అయితే మీరు కూడా చెప్పండి, యూ ఆల్సో ఎంజాయ్ విత్ మీ. బలవంతం చేస్తావేంటి? చలో అయితే ఇప్పుడు శనగలు తెంపేద్దాం, కొన్ని తినేద్దాం. దీంతో బ్యాక్ టు హోమ్. ప్లస్ మండే రోజు పూల మొత్తం ప్యాకింగ్ చేయాలా. బాధ అనిపిస్తుంది. మమ్మీ పోతున్నా. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఇట్లా అసలు నేను మీ అందరికి అడిగేది ఒకటే, ఈ 7 days ఎట్లా గడిచిపోయినాయో కామెంట్ చేయండి. అసలు నాకు ఇప్పుడు పోతున్నాం, మరో 2 days అయితే వెళ్ళిపోతున్నా ఇంటి హాస్టల్కి. అలా సంథింగ్ ఫీలింగ్ అబ్బాయి కాదు యాదరాకి వచ్చింది. వెళ్ళండి పోనీ. అయితే శనగలు తెంపేద్దాం. అయితే ఫ్రెండ్స్ బాయ్. చప్పట్లో కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండ కోయ్ కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ కోయ్.